నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై పీసీసీ చీఫ్ వైస్ షర్మిల ఇవాళ విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్ పాలనతో కూటమి ఏడాది పాలనను పోలుస్తూ వైఎస్ షర్మిల సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఇందులో జగన్ కు గుణపాఠం చెప్పిన గత ఎన్నికల్లో కూటమిని తెచ్చుకుంటే వారు ఏడాది పాలనలో ఏం చేశారో షర్మిల వివరించారు. అంతిమంగా ప్రజా తీర్పుకు వక్రభాషం చెప్పేలా చంద్రబాబు పాలన ఉందని కూడా అన్నారు. ఉన్మాదం, అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే ప్రజా విప్లవానికి ఇచ్చిన తీర్పునకు వక్రభాషం చెప్పేలా ఉందంటూ చంద్రబాబు ఏడాది పాలన అని షర్మిల ఆరోపించారు. పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారని, గాడిన పెడుతున్నామని చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిరేశారని, అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారని తెలిపారు. నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారని, కరెంటు బిల్లుల పేరిట జనాలు జేబులకు చిల్లులు పెట్టారని షర్మిల విమర్శించారు. విభజన హామీలకు దిక్కులేదని, ప్రత్యేక హోదా అడగలేదని, పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదని షర్మిల ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరిస్తామని చెప్పి 4,000 మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించారని చెప్పుకొచ్చారు షర్మిల. వక్ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు తీరని అన్యాయం చేశారని, ఇవాళ ప్రజా తీర్పు దినం కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినమని షర్మిల తెలిపారు. నమ్మకం పేరుతో చంద్రబాబు, ప్రధాన మోడీ, అలాగే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను వంచిన దినమని, ఇక వైసీపీ నిర్వహించే వెన్నుపోటు దినానికి అర్థమే లేదని కూడా అన్నారు. రక్త సంబంధాన్ని అడ్డు పెట్టుకుని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ రైట్స్, బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసన్నారు. ఏడాది కాలంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే, అరచేతిలో మళ్ళీ వైకుంఠం చూపిస్తుంటే, పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెప్తుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గలం విప్పకుండా, ప్రతిపక్ష హోదా కావాలని ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి మరి మారం చేసిన వైసీపీ అధినేత జగన్ కూడా వెన్నుపోటు దారుడేనని అన్నారు. ప్రజల సమస్యలు, ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ స్కామ్ ఆర్జుడు మీరే అని కూటమి దర్యాప్తు చేస్తుంటే, ఆన్లైన్ లో కాకుండా క్యాష్ పద్ధతిలో లిక్కర్ సొమ్ము గురించి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధమని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేస్తుంటే దొంగ దొంగే అని అరిచినట్లుందంటూ చురకలు అంటించారు షర్మిల.